శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, యమ బాధలు ఉన్నప్పుడు కానీ, ఇంకా పితృకార్యాలలో కొంతమంది గానుగ నూనెని ఎక్కువగా వాడుతూ ఉంటారు. శని బాధలు పోవడానికి గానుగ నూనెకి సంబంధం ఏంటి? దక్షిణ భారత శైవ సంప్రదాయాలలో గానుగ నూనెని శని, శివ సంబంధంగా పవిత్రంగా భావించే కథ ఒకటి ఉంది. ఒక శివభక్తుడు తన పూర్వజన్మ పాపాల వల్ల చాలా దరిద్రాన్ని అనుభవించాడు. అతను ప్రతిరోజు శివలింగానికి దీపం వెలిగించాలి అని అనుకుంటాడు. కానీ నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ కొనలేని పరిస్థితి. అప్పుడు అడవిలో దొరికిన గానుగ విత్తనాల నుండి నూనె తీసి శివునికి దీపం వెలిగిస్తాడు. శివుడు ప్రసన్నుడై, "నీ శరీరం లోకానికి ఉపయోగకరమైన ఒక పవిత్ర వృక్షంగా మారుతుంది" అని అంటాడు. ఆ శివభక్తుడు దేహం గానుగ చెట్టుగా మారింది. అది ఇచ్చే నూనె పాపాలను పోగొడుతుంది అని ప్రసిద్ధి. అందుకే గానుగ నూనెని శుద్ధి తైలం అంటారు. శని, యమ, పితృ సంబంధ కర్మల్లో వాడుతూ ఉంటారు. ఇది పురాణాలకి గాని, గ్రంథానికి కానీ సంబంధించిన కథ కాదు. ఇది కేవలం దక్షిణ భారత సంప్రదాయాలలో ఉన్న కథ మాత్రమే. అంతేకాదు, గానుగ నూనెకి ఒక లక్షణం ఉంది. గానుగ నూనెతో పెట్టిన దీపానికి గాలికి కూడా ఆరిపోని తత్వం ఉంటుంది. నెమ్మదిగా మండుతుంది కానీ ఆరిపోదు. అలాగే మనిషి కూడా ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని ఆ దీపంలాగా వెలుగుతూనే ఉండాలి అని అర్థం చేసుకోవాలి.